పల్నాడు జిల్లా పెన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ మృతితో రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. ఈ నెల 10న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాల్మన్ చనిపోయారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. టీడీపీ కార్యకర్తలు కావాలనే సాల్మన్ను టార్గెట్ చేసి దాడికి పాల్పడ్డారని, ఈ దాడి వెనుక అధికార పార్టీ నాయకుల ప్రోద్బలం కూడా ఉందని కాసు మహేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మానవత్వం లేకుండా కోమాలో ఉండి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సాల్మన్ పైనే పోలీసులు కేసులు పెట్టడం అత్యంత దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. సాల్మన్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు. దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, దాచేపల్లి సిఐ భాస్కర్. మీరేమన్నా చేయండి, మీకు అండదండలుగా ఉంటామని వాళ్ళిద్దరు ప్రోత్సహించడంతో పిన్నెల్లి గ్రామంలో పాపం దాదాపు 18 నెలల నుంచి 200-300 కుటుంబాలు, 2-3 కాదు 200-300 కుటుంబాలు 18 నెలల నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు గుంటూరులో, తెలంగాణలో పోయి కూలినాలి చేసుకొని బతుకుతున్నారు. చివరికి మొన్న గ్రామంలో సాలమన్ అనే ఎస్సీ నాయకుడు గ్రామంలోకి ఏదో అర్జెంటు పని ఉంటిపోతే తెలుగుదేశం నాయకులు, అక్కడున్న లీడర్సు అతని మీద దాడి చేసి చంపబోతే పాపం హాస్పిటల్కి తీసుకెళ్తే పిడుగురాళ్ల, నసరావుపేట హాస్పిటల్స్ కష్టంగా ఉంది, ఇతను కాపాడటం కష్టం, గుంటూరు తీసుకెళ్ళమంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ రోజే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం, చంపబోయారు, 307 కింద కేసు కట్టండి అంటే ఇదే సిఐ ఎస్ఐ మాచవరం వాళ్ళని బెదిరించి 324 సెక్షన్ కింద ఆల్టర్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి, హైకోర్టులో వేస్తాం. వీళ్ళేదో అనుకుంటున్నారు, రేపు ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతాయి రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక. ఎలా చంపబోతే సెక్షన్లు ఆల్టర్ చేశారు. సెక్షన్ ఆల్టర్ చేయటం కాదు, మనిషి చచ్చిపోబోతుంటే అతను అసలు కోమాలోకి వెళ్తే అతని మీద కేసు పెట్టారు. మళ్ళీ ఇదే సిఐఎస్ఏ అతని మీద కొట్టాడని అతని మీద కేసు పెట్టారు. పాప దురదృష్టకరం. ఈ రోజున అతను మరి 3 రోజులు హాస్పిటల్లో పోరాటం చేసి ఈరోజు చనిపోయాడు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణి అందిస్తారు. మణి, చెప్పండి, ప్రెసెంట్ పల్నాడు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి మణి? గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒక వైసీపీ సాల్మన్ అనేటువంటి వైసీపీ కార్యకర్తను కిరాతకంగా ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. అయితే గత 4 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో సల్మాను, వైసీపీ కార్యకర్త సల్మాను పూర్తిగా గాయాలు పాలయ్యేది. అయితే అతన్ని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే 4 రోజుల నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నటువంటి సల్మాన్ ఈ రోజు చనిపోయినటువంటి పరిస్థితి. అయితే అతను టీడీపీ గ్రామంలో ఉన్న పిన్నెల్లి గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలే దాడి చేసి హత్య చేశారని చెప్పి, ఈ ఘటనకు కారణం టీడీపీ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అని చెప్పి అటు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా స్పందించారు. అంటే ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే, అంటే వైసీపీ కార్యకర్త ఎవరైతే సాల్మాన్ కు సంబంధించి గతం నుంచి కూడా, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను కొంతమంది అసలు స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు హెచ్చరించారు. అంటే గ్రామంలో ఉండటానికి వీల్లేదని చెప్పి అతను బెదిరించిన నేపథ్యంలో అతను గ్రామం మధ్య కుటుంబంతో సహా వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కుటుంబంతో సహా గ్రామంలోకి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అతనికి ఎవరైతే సాల్మాన్ కుటుంబానికి గ్రామంలోకి రావడానికి అనుమతించి కేవలం సాల్మాన్ మాత్రం బహిష్కరణ చేయడం జరిగింది. అయితే ఇటీవల తన భార్యకు ఆరోగ్యం బాగున్న నేపథ్యంలో సాల్మాన్ మరోసారి, అంటే ఈ నెల 10వ తేదీన పిన్నెల్లి గ్రామానికి చేసిన సమయంలో అంటే కాపు కాచి దొండగులు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి దాడిలో ఈ రోజు సాల్మాన్ మృతి చెందారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు హత్య చేసినట్టు కూడా వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి, మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దీని మీద గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు. అంటే గురజాల నియోజకవర్గంలో
అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇటు వైసీపీ కార్యకర్తల మీద అటు వైసీపీ సానుభూతి పరుల మీద కూడా దాడులు జరుగుతుంది. దాదాపు ఈ 18 ఏళ్ల కాలంలో 300 వరకు కుటుంబాలు గ్రామం విడిచి వెళ్లిపోయారు. అయితే కొంతమందిని కావాలని టార్గెట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. సాల్మాన్ కూడా ఆ విధంగానే టీడీపీకి Right. సంబంధించిన నాయకులే హత్య చేశారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించిన టీడీపీ నాయకులు కావచ్చు, లేదంటే స్థానిక ఉన్నటువంటి పోలీసులు కానీ స్పందించలేదు. తిరిగి ఎవరైతే చనిపోయినట్టు సాల్మాన్ మీదే కేసు కట్టారని చెప్పి అటు మహేష్ రెడ్డి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు పిన్నెల గ్రామంలోనే సాల్మాన్ సంబంధించిన అంత్యక్రియలు జరుగుతాయి. దానికి సంబంధించి వైసీపీ కార్యకర్తలందరూ హాజరవుతారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తూ ఉంటూ కూడా ఆయన కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మణి.